హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తున్న దానికి మొదటి రీజన్ ఏంటంటే నాలాంటి యూట్యూబర్లు మొదటి ఆలోచించేది ఏంటంటే నా వీడియోకి ఎంత బాగా కంటెంట్ ఇచ్చినా వ్యూస్ రావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో 5 నిమిషాల్లో తేల్చేస్తాను. దయించి స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. 100లో 10 మందికే కంటెంట్ బాగుంటే వ్యూస్ బాగా వస్తాయి. అందులో 90 మంది ఎంత బాగా కంటెంట్ ఇచ్చినా వ్యూస్ రావు. మనం ఎంత కష్టపడినా ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా మనకి ఆవగిందంత అదృష్టం లేకపోయినా మన వీడియోస్కి వ్యూస్ రావు. మనం ఎప్పుడు కూడా బయట వాళ్ళ వీడియో చూసి బయట వాళ్ళ ఛానల్ చూసి అబ్బో వాళ్ళకి వచ్చేస్తున్నాయి సబ్స్క్రైబర్లు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది, నాకు అవ్వట్లేదు అని మనం ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి. ఎందుకంటే మన కంటెంట్ మనది, వాళ్ళ కంటెంట్ వాళ్ళది. అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ వీడియోకి వ్యూస్ రావట్లేదని యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఆపేస్తున్నారు. దయించి అలా ఆపకండి. ఒక వీడియో మనకు అనిపిస్తుంది మనం చాలా బాగా పెట్టాము, చాలా బాగా కంటెంట్ ఇచ్చాము, ఈ వీడియో వెళ్ళలేదు, అసలు ఏది మ్యాటర్ లేనిది ఆ వీడియో వెళ్ళిపోయిందని. వీడియో ఆడియన్స్కి నచ్చింది కాబట్టి దాన్ని కొద్దిగా లైక్లు కొట్టి కొద్దిగా సపోర్ట్ చేశారు. ఇంత బాగా కంటెంట్ ఇచ్చామన్నాం, ఈ వీడియో ఆడియన్స్కి నచ్చలేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన వీడియో క్లారిటీ బాగుండాలి, వాయిస్ క్లారిటీ బాగుండాలి, చూస్తారు, అవి ఉంటే మాత్రమే చూస్తారు, అవి లేకపోతే చూడరు అని చాలామంది చెప్తుంటారు. ఉంటుంది, అది నిజం కావచ్చు, కాకపోతే అది ఉంటే చూస్తారు అనేది మాత్రం నా దృష్టిలో అది మాత్రం తప్పండి. ఎందుకంటే మనం ఇచ్చే దాంట్లో కంటెంట్ మెయిన్, ఏం చెప్తున్నాడో అది ప్రజలకి ఎంతవరకు క్లిక్ అయింది, అది ఎంతవరకు నమ్ముతున్నారు, ఎంత బాగా ఉంది అదే చూసుకుంటారండి. దయించి నేను ఇప్పుడు వీడియో చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళాంటి చిన్న చిన్న యూట్యూబర్లు వీడియోలు పెడదాం, ఎవరికి ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు కదా. వాడేమో 3 వీడియోలకేమో 3 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చాయంటే వాడి అదృష్టం ఏంటో, వాడు ఎంత కష్టపడ్డాడో. రవితేజ సినిమా ఉంది కదండి, అందులో ఎంఎస్ నారాయణ చెప్తాడు, ఒకటి ఫ్లాప్ అయిపోతే ఒకటి తీస్తాం, ఇంకోటి ఫ్లాప్ అయితే ఇంకోటి తీస్తామంటే లాస్ట్ చివరికి అంటుంది యాంకర్ ఆడియన్స్ మీద రివెంజ్ అని. అలాగే మనం వెళ్దామండి, ఒక వీడియో క్లిక్ అవ్వకపోతే ఇంకో వీడియో క్లిక్ అవ్వకపోతే ఇంకోటి, అలా తీస్తూనే ఉందాం. ముందుగా మీరు మీ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దు. ముందు చూడండి, కిచెన్ వాకులు పెట్టాను, ఎంతమంది చూసారనుకుంటాను, 20 మంది చూసారండి. ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నాయో, ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయో, ఎవరికి ఎక్కువ లైక్లు ఉన్నాయో వాళ్ళదే చూపిస్తుంది. అదే మంది చూపించట్లేదంటే మీరు ఈరోజు మొన్న ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ మనం కంటెంట్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు కామెడీ ఇస్తున్నామండి, మన కామెడీయే నమ్ముకోవాలి. వేరే ఛానల్ చూసి అరే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళు ట్రైన్ వ్లాగ్ చేస్తున్నారు, మనము చేసేద్దామని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మీ టాలెంట్ మీది, మీకున్నది మీ టాలెంట్ మీకు ఉంటుంది కదా, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. నెక్స్ట్ వేరే వాళ్ళ వాయిస్ ఎవరు చూసినా మనకు అనిపిస్తుంది అబ్బాయి వాళ్ళ వాయిస్ వీక్నెస్ ఉంది అని. కాదండి, మనలాగే ఉంటుంది, మనకంటే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వాయిస్ మనకు నచ్చదు కాబట్టి వాళ్ళది బాగుంటుందని మనకు అనిపిస్తుంది. వాళ్ళు మన వీడియోస్ చూస్తే అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళది బాగుంది, నాది బాగోలేదు అని. వ్యూస్ రావట్లేదని, సబ్స్క్రైబర్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. వస్తుంటే మనం పెడుతుంటే ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది, ఏదో ఒక వీడియో వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది, క్లిక్ అవుతుంది, వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకుంటారు, లైక్ కొడతారు, దానివల్ల మరో 10 మందికి మన వీడియో వెళ్తుంది. నాకేనండి నా సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ పెట్టాడు, అదేంటంటే చదివినిపిస్తాను చూడండి. అన్న మీకు 300 సబ్స్క్రైబర్లు ఉన్నాయి, ప్రతి వీడియో 300 కంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు, దానికి మీరు ఇంత బిల్డప్ ఎందుకు అన్నా ఇస్తున్నారని పెట్టాడు. మనకు వచ్చే కామెంట్లో నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. అలాగని ఎవరో ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టారు, అసలు నేను ఛానల్ ఆపేస్తాను, అదే వాళ్ళు పెట్టారంటే లాస్ అయిపోయింది మనమే. నాది చిన్న ఛానలే, నాది వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్ లేరు కదా. నెక్స్ట్ ఇంకోటండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి అసలు పెంచొద్దండి లింకులు. ఎందుకంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఆ క్షణంకే అదేమవుద్ది, కొన్నాళ్ళకి ఈ ఛానల్ అటు చూడడు, మనం పెట్టే వీడియోలో చూడే. ఎందుకంటే మన ఊళ్ళో ఉన్న మనకు నచ్చవు, బయట ఊళ్ళో ఉన్న నచ్చుతాయి అంటే ఎప్పుడు చూస్తాం, మనం ఏం చూస్తాం లేదని బయట వీడియోలు చూసుకుంటారు తప్ప, కానీ మన వీడియోలు చూడండి అన్నాడు. యూట్యూబ్ ఏం చేస్తుంది, ఈ వీడియోలో ఏం లేదు, ఎంతమంది చూస్తున్నారు, లైక్ అయినా కొట్టట్లేదని ప్రమోట్ చేయడం ఆపేస్తుంది, దానివల్ల లాస్ అయిపోయింది మనమే. సరేనండి, నేను చెప్పవలసిందని చెప్పాను. సరే, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.